హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. ఈరోజు మనము చాలామందికి ఉండే ఇంగ్లీష్ అంటే ఫోబియా ఏంటనేది చూద్దాం. మాట్లాడడానికి హెజిటేట్ చేస్తుంటారు. నేను మాట్లాడితే తప్పు అవుతుందేమో, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నేను చెప్పేది తప్పేమో, ఇది నాకు టెన్సెస్ తెలియదు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తెలియదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలియదు. అవన్నీ ఏం అవసరం లేదు. మీకు తెలిసిన సింపుల్ ప్రజెంట్ వర్బ్స్ తీసుకొని రోజు చేసే పనులన్నీ చెప్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రాదు లేదు అంటూ ఏది ఉండదు. చిన్న చిన్న సెంటెన్సెస్తో స్టార్ట్ చేయండి. దెన్ యూ కెన్ గెయిన్ కాన్ఫిడెన్స్. తర్వాత నెక్స్ట్ లెవెల్, ఈజీ టు డిఫికల్ట్, సింపుల్ టు కాంప్లెక్స్. అంతేగాని ఒకే రోజు నేను పోయిటరీ లెటర్ రాసేస్తాను, పోయం రాసేస్తానంటే ఎవరి వల్ల కాదు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఏది కూడా ఓవర్ నైట్లో జరగదు. అందుకనే మీరేం చేస్తారంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డైలీ ఫ్రేజెస్ కొన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వీటిని ఎక్కడైనా వాడేసుకోవచ్చు. మీరు కొన్ని వర్బ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. మీ ఓన్గా మీరు ఇంకొన్ని వర్బ్స్ తీసుకొని వాటి ప్లేస్లో చేంజ్ చేసి చెప్పొచ్చు. సో లెట్ us లుక్ ఎట్ దట్ లిస్ట్ ఆఫ్ ఫ్రేజెస్, బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్. సో ఇందాక మనం చెప్పిన ఆ లిస్ట్ ఆఫ్ డైలీ యూజ్డ్ ఫ్రేజెస్ ఏంటో చూద్దాం. వెరీ సింపుల్. ఇక్కడికి రండి. ఎవరైనా మీకు ఇక్కడ ఏ గ్రామర్ తెలియక్కర్లేదు. ఆ ఫంక్షనల్ గ్రామర్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ అవంతా తెలియక్కర్లేదు. రోజు యూజ్ చేసే పదాలు. కమ్ హియర్, ఇక్కడికి రండి. అదే ఇక్కడికి రావద్దండి అని చెప్పాలనుకోండి, డోంట్ కమ్ హియర్, ఇక్కడికి రాకండి. గో దేర్, అక్కడికి వెళ్ళండి. డోంట్ గో దేర్, అక్కడికి వెళ్ళొద్దండి. ఇక్కడ ప్లేసెస్ చేంజ్ చేసుకోండి కావాలంటే. కమ్ హియర్ దగ్గర కమ్ టు హైదరాబాద్, డోంట్ కమ్ టు హైదరాబాద్. గో టు ఢిల్లీ, డోంట్ గో టు ఢిల్లీ. కమ్ టు ఇన్స్టిట్యూట్, డోంట్ కమ్ టు హోమ్. కమ్ టు ఆఫీస్, డోంట్ కమ్ టు హోమ్. ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయొచ్చు. గో టు అమీర్పేట్, డోంట్ గో టు దిల్సుఖ్ నగర్. గో టు ఎర్రగడ్డ మార్కెట్, డోంట్ గో టు మెహదీపట్నం మార్కెట్. గో టు అమెరికా, డోంట్ గో టు కెనడా. అంటూ మనం రోజు యూజ్ చేసే పదాల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారో అవన్నీ చెప్పచ్చు. మీరు ఏ ఏరియాలో ఉంటారో, ఎవరితో మాట్లాడుతున్నారనే సిచ్యువేషన్ బట్టి ఈ వచ్చుట వెళ్ళుట కమ్ గో అందరికీ తెలిసిన పదాలే. ఇక్కడ మీరేం పెద్దగా రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అయ్యి ఇది కూడా రాదు నాకు అనుకొని ఒకే రోజు నేను పర్ఫెక్ట్గా మాట్లాడతానంటే ఎవరి వల్ల కాదు. తెలిసిన చిన్న చిన్న సెంటెన్సెస్ ఈజీగా ఎలా చెప్పాలో చూద్దాం. సేమ్ అలాగే ఇక్కడ కూర్చోండి, సిట్ హియర్. దీన్నే మనం ఇంకా పొలైట్గా చెప్పాలంటే టేక్ యువర్ సీట్, హ్యావ్ యువర్ సీట్ అని కూడా చెప్తుంటాం. అలాగే ఇక్కడ కూర్చోవద్దండి అంటే డోంట్ సిట్ హియర్, యూ సిట్ హియర్. డోంట్ సిట్ దేర్, ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోవద్దండి. ఇక్కడ నిల్చోవద్దండి అన్నాం అనుకోండి, డోంట్ స్టాండ్ హియర్. ఇక్కడ నిల్చోండి అని చెప్పండి, స్టాండ్ హియర్. డోంట్ స్టాండ్ అట్ ద మెయిన్ గేట్, మెయిన్ గేట్ దగ్గర నిల్చోవద్దండి. స్టాండ్ అట్ ద రిసెప్షన్, రిసెప్షన్ దగ్గర నిల్చోండి. అంటూ మనకు తెలిసిన సెంటెన్సెస్ని ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. అలాగే అందరికీ చెప్తుంటాం, చాలామందికి ఇవాళ రేపు నెగిటివ్ థింకింగ్, టెన్షన్స్ వీటన్నిటిలో ఉన్నప్పుడు మనం ఈజీగా అడ్వైస్ చేస్తున్నట్టుగా థింక్ పాజిటివ్లీ, పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగిటివ్లీ, నెగిటివ్గా ఆలోచించొద్దండి. పాజిటివ్గా ఉంటే ఏ పనులైనా చేయొచ్చు. అలాగే నన్ను నమ్మండి, బిలీవ్ మీ. నన్ను నమ్మండి అన్నప్పుడు, బిలీవ్ మీ అన్నప్పుడు, అతన్ని నమ్మొద్దండి అన్నప్పుడు డోంట్ బిలీవ్ దెమ్, డోంట్ బిలీవ్ హిమ్, డోంట్ బిలీవ్ రాజేష్, డోంట్ బిలీవ్ సురేష్, డోంట్ బిలీవ్ సందీప్. సందీప్ని నమ్మండి, బిలీవ్ సందీప్, డోంట్ బిలీవ్ సందీప్. అంటూ మనం చెప్పే పర్సన్ని బట్టి మార్చుకోవచ్చు ఇక్కడ. అలాగే వాళ్ళకి సహాయం చేయండి అంటే హెల్ప్ దెమ్. రమేష్కి సహాయం చేయండి అంటే హెల్ప్ రమేష్. అదే వాళ్ళకి సహాయం చేయొద్దండి అంటే డోంట్ హెల్ప్ దెమ్. రమేష్కి సహాయం చేయొద్దండి, డోంట్ హెల్ప్ రమేష్. హెల్ప్ సురేష్, డోంట్ హెల్ప్ ప్రకాష్. అలా చిన్న చిన్న సెంటెన్సెస్లోనే పాజిటివ్ నెగిటివ్స్ చెప్తూ పక్క వాళ్ళకు మనకు కొంచెం ఇంగ్లీష్ వచ్చా అన్నట్లుగా ఇంట్రడ్యూస్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో మీరు ఇంకా ఏమైనా క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు ఆ ప్రజెంటేషన్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. సేమ్ అలాగే వార్న్ హిమ్, అతను హెచ్చరించండి అంటే ఏదో హీఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అన్నప్పుడు. అలాగే డోంట్ వార్న్ హర్, ఆమెను హెచ్చరించొద్దండి ఎందుకంటే ఆమె బాగానే చేస్తుంది. ఇక్కడ పేర్లు మార్చుకోవచ్చు మనం కావాలంటే, వార్న్ సురేష్, డోంట్ వార్న్ రమేష్ అలా. అలాగే పనిష్ హిమ్, అతను ఏదో తప్పు చేశాడు, పనిష్ చేయండి. డోంట్ పనిష్ హిమ్, అతన్ని పనిష్ చేయొద్దండి, అతను కాదు. సేమ్ ఇలాగే కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్, అతను చంపండి, కిల్ హిమ్. అతను చంపొద్దండి, డోంట్ కిల్ హిమ్. అతను చెప్పండి, టెల్ హిమ్, డోంట్ టెల్ హిమ్, అతనికి చెప్పొద్దండి. అలా మనం రోజు మాట్లాడే ప్రతి సెంటెన్స్ని కూడా పాజిటివ్గా, నెగిటివ్గా చిన్న చిన్న సెంటెన్సెస్తో ముందు మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. దెన్ యూ డెఫినెట్లీ కెన్ డూ వెల్. అలాగనే బ్రింగ్ ద బుక్ హియర్, ఆ బుక్ ఇక్కడికి తీసుకురండి. డోంట్ బ్రింగ్ ద మొబైల్, మొబైల్ తీసుకురాకండి, ఇట్ ఈస్ ద టైమ్ టు రీడ్. సో బ్రింగ్ ద బుక్ హియర్, డోంట్ బ్రింగ్ ద మొబైల్ హియర్. ఇలా రోజు వాడే
రెగ్యులర్ సెంటెన్సెస్లో మీకు పెద్ద కాంప్లెక్స్ ఇంగ్లీష్ ఏం అవసరం లేదు ఇక్కడ. సేమ్ అలాగే ఇక్కడ బ్రింగ్ ద బుక్ అన్నాం, బ్రింగ్ వెజిటబుల్స్, డోంట్ బ్రింగ్ వెజిటబుల్స్, బ్రింగ్ చికెన్ పకోడీ, డోంట్ బ్రింగ్ మటన్ పకోడీ. మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. బ్రింగ్ యాపిల్స్, డోంట్ బ్రింగ్ బనానాస్. పాజిటివ్, నెగిటివ్ అన్ని సెంటెన్సెస్ని అలవోకగా తెలుగు మాట్లాడినంత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇవేవో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఎవరు మాట్లాడని ఇంగ్లీష్ మీరే మాట్లాడుతున్నారు అనడానికి ఏమీ లేదు. అలాగే మీరు ఇక్కడ మాట్లాడిన దాంట్లో మిమ్మల్ని తప్పుపట్టడానికి కూడా ఏమీ లేదు. వన్స్ ఇఫ్ యూ స్టార్ట్, దెన్ యూ యువర్ సెల్ఫ్ కెన్ కమ్ టు నో వేర్ యు ఆర్. ఆబ్వియస్గా నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ఇట్లాంటి వీడియోస్ చూస్తున్నాం కాబట్టి ఎక్కువగా కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ క్లోజ్ ద డోర్ అంటే తలుపు మూయండి. డోంట్ క్లోజ్ ద విండో, కిటికీలు ముయ్యొద్దండి. అంటే మనం ఇది ఒకటి చేయమంటున్నాం, ఒకటి చేయొద్దు అంటున్నాం. అలాగనే యూటిలైజ్ ద టైం, సమయాన్ని వినియోగించుకోండి లేదా సద్వినియోగపరచుకోండి. డోంట్ వేస్ట్ ద టైం, సమయం వేస్ట్ చేసుకోకండి, వృధా చేసుకోకండి. చాలామంది టైం వేస్ట్ చేసుకుంటుంటారు ఫోన్లలో, సోషల్ మీడియాలో. ఆఫ్కోర్స్ చూడాలి, ఇప్పుడు మనం అన్నీ ఇంపార్టెంటే, కానీ ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది ఎమర్జెన్సీ అనేది తెలుసుకొని ప్రయారిటీ వైజ్గా టైం యూటిలైజ్ చేసుకుంటే మేలు. లెట్ దెమ్ గో అంటే వాళ్ళని వెళ్ళనివ్వండి. డోంట్ లెట్ దెమ్ టు గో అంటే వాళ్ళని వెళ్ళనివ్వకండి. స్విచ్ ఆఫ్ ద మొబైల్ స్విచ్ ఆఫ్ అంటే ఏమీ లేదు అంటే ఇక్కడ ఎదుటి వాళ్ళకి చెప్తున్నట్టుగా, ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి చెప్తున్నట్టుగా. లెట్ దెమ్ గో అంటే అతను వెళ్ళను అంటే నువ్వు అతన్ని వెళ్ళనివ్వు అని అర్థం వస్తుంది. సేమ్ అలాగే స్విచ్ ఆఫ్ ద మొబైల్ అంటే నువ్వు మొబైల్ స్విచ్ ఆఫ్ చెయ్యి అనేట్లుగా చెప్తున్నాం. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి అని రిక్వెస్ట్ చేసినట్టుగా, సజెషన్ చేసినట్టుగా. డోంట్ స్విచ్ ఆఫ్ ద మొబైల్ అంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయకండి. ఈట్ స్లోలీ, నెమ్మదిగా తినండి, ఎందుకలా హడావిడిగా తింటున్నావు. అలాగే డోంట్ ఈట్ ఫాస్ట్ అంటే ఏదో గబగబా తినేయకండి. డోంట్ గల్ప్ ద ఫుడ్, వెనకలు ఎవరో తరుముతున్నట్టుగా, వరద బాధితులకు 2-3 రోజుల తర్వాత దొరికితే తిన్నట్టుగా అలా తినకండి. వేకప్ అవ్వాలి, త్వరగా లేవండి. చాలామందికి లేట్గా నిద్ర లేవడం అదేదో స్టైల్ అనుకుంటారు. డోంట్ వేకప్ లేట్గా నిద్ర లేవకండి. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. తొందరగా నిద్రపోతే తొందరగా లేవగలుగుతాం. లేట్ నైట్ ఏదో టైం వేస్ట్ చేసుకుంటూ 10, 12, 1 గంట 2 గంటల దాకా టీవీల ముందు ఫోన్లకు అతకపోతే ఆబ్వియస్గా మార్నింగ్ లేట్గా లేస్తారు. సో ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ ఇస్ ద బెస్ట్ హ్యాబిట్. ఇన్వైట్ రమేష్ని ఆహ్వానించండి. డోంట్ ఇన్వైట్ సురేష్ని ఆహ్వానించకండి. ఇక్కడ మీరు పేర్లు ఏమైనా మార్చుకోవచ్చు. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్, ఇన్వైట్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ఇన్వైట్ యువర్ బాయ్ ఫ్రెండ్. ఇలా మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ సిచ్యువేషన్ బట్టి చెప్పొచ్చు. అలాగే కాల్ అజయ్ని పిలవండి. కాల్ సురేష్, కాల్ రమేష్, కాల్ యువర్ మదర్, కాల్ యువర్ ఫాదర్. డోంట్ కాల్ అజయ్ని పిలవద్దండి, విజయ్ని పిలవద్దండి, వెంకటేష్ని పిలవద్దండి. ఇలా మనం చెప్పదలుచుకున్న విషయాల్ని పాజిటివ్గా, నెగిటివ్గా రోజు మాట్లాడే కొన్ని ఇలాంటి సెంటెన్సెస్ మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ టైం నేను కూడా మాట్లాడగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్తో ఏదైనా చేయగలుగుతారు. రిమైనింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.